నమస్తే అన్న. నమస్తే. అన్న, తెలంగాణలో జనసేన జెండా ఎగిరింది నేరేడిపల్లి అనే ఊరిలో. ఏం చెప్పదలుచుకో, ఇది ఫస్ట్ ప్రారంభం అనుకోవచ్చా? ఇది వాళ్ళ అడుక్కి తొలి పునాదిగా అనుకోవచ్చు. ప్రజలు తీసుకున్న ఒక మంచి డిసిషన్గా మనం అనుకోవాలి. అంటే ఇప్పటిదాకా చూసిన పార్టీలు ప్రజల కోసం ఏమి చేశారో చేయలేదో ప్రజలకు తెలుసు. అందుకోసం ప్రజలు కూడా ఒక మంచి కొత్త పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఇది. అన్న, గతంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా ఇంచుమించు బరిలెక్కన వచ్చిన ఓట్లు రాలేవు జనసేనకి. సో ఇప్పుడు ఏకంగా మున్సిపాలిటీలో ఏకంగా ఒక సీటు కైవసం చేసుకోవడం ఇలా చూడొచ్చు అంటారు. మీరు అదే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకప్పుడు ఒక్క సీటు కూడా రానిది ఈరోజు 3 సీట్లు గెలిచింది తెలంగాణలో అంటే ఒక చిన్న చినుకైనా సరే ఎంత పెద్ద తుఫానికి దారితీస్తుంది. అలాగే ఒక్క అడుగు జనసేన పెట్టినా కూడా ఇంతమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చడానికి ఆ 3 సీట్లు కూడా సరిపోతాయి. ప్రజెంట్ ఈరోజు ఈ 3 సీట్లే రేపు ఎమ్మెల్యేలు గెలవడానికి కూడా వాళ్ళకి జనాలకి తోడుగా ఉంటారు. చాలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ 3 మామూలుగా మున్సిపాలిటీ సీట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యేకి సమానం. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళ వర్క్ చూడండి, మీరు తర్వాత వాళ్ళ వర్క్ చూడండి ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ముందు సరిపోరు. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ వర్క్. అంటే చిన్నోళ్ళే కదా వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు, కానీ పక్క ఊర్ల నుంచి ఆ ఊరికి జనసేన మొత్తం తెలంగాణ స్టేట్లో జెండా ఎగరేస్తుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మాది ఆంధ్రానే కావచ్చు కానీ జనసేన మాత్రం రికార్డు బ్రేక్ చేస్తుంది తెలంగాణలో. మా ఏం పార్టీ లేదు కదా ఆయన ఏం చేస్తాడు అనుకోవద్దు. చిన్న పిల్ల దగ్గర ఒక మెసేజ్ పెట్టే దగ్గర నుంచి ఆయన రియాక్ట్ అవుతున్నాడు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో రేపు తెలంగాణ ప్రజల కష్టాలు కూడా తీరుస్తాడు. చిన్న మీ ఫోన్లో వచ్చే ఒక సోషల్ మీడియా వీడియోకే రెస్పాన్స్ అయ్యేవాడు రేపు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే స్టేట్లో ఒక దానికి ఏదైనా ఒక కార్యదర్శిగా చేరితే మీ కష్టాలు తీర్చకుండా వెళ్ళిపోతాడా? కష్టాలు తెలిసిన వ్యక్తులకి మీరు ఆదుకోవాలి. తెలంగాణ ప్రజలు కూడా మంచి వైపు ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్క లేని వాళ్ళకి సీట్లు ఇచ్చి అవకాశంగా ఆయన నిలబెడుతున్నాడు తప్ప ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చి నిలబెట్టలేడు. మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఎంతోమంది కష్టపడే ప్రజల మధ్యలో మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం. అలాగే మన కోసం ఎవరు ఆలోచిస్తున్నారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం మద్దతు ఇచ్చి మనం ప్రతి ఒక్క దగ్గర ఆయనకు మేము ఉన్నామని చెప్పాలి. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే ఇలాగ ఎంతోమంది వస్తూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు జనసేన అని. మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో పుట్టిందా? లేదు కదా. ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీకి మన అండగా ఉంటలేమా? మరి ఎక్కడైతే ఏముంది, ఏదైనా సరే మన జాతీయ పార్టీలే కదా. మన దేశంలో పుట్టిన పార్టీలకు మన అండగా ఉండకపోతే ఎవరుంటారు? తెలంగాణలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏం చెప్పారంటే తెలంగాణ కూడా అవుతుంది కదన్న, ఒక టైం వస్తుంది. తెలంగాణలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఏమంటే పవన్ కళ్యాణ్కి తెలంగాణకు సంబంధం లేదని మాట్లాడారు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఏం చెప్తారు మీరు? ప్రజలను అడగండి, ప్రజలు చెప్తారు కదా. ఇప్పుడు రేపు ఓటింగ్ జరుగుతుంది కదా, ఓటింగ్ జరిగిన తర్వాత మీకేం సంబంధం వాళ్ళకేం సంబంధం అని వాళ్ళు వేసే ఓట్లలోనే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కావాలనుకోండి వీళ్ళని లెక్క చేయరు, వీళ్ళు వద్దు అనుకోండి వాళ్ళకు ఓట్లు వేస్తారు. అక్కడ అర్థమైపోద్ది మనల్ని వద్దు అనుకుంటున్నారా మనల్ని కావాలనుకుంటున్నారా జనాలు, మనం పని చేస్తున్నామా లేదా అది వాళ్ళకే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాడర్ లేదు, ఏ రకంగా కాబోయే రోజులలో తన సీఎం అయితే క్యాడర్ వాళ్ళు వీళ్ళు ఎందుకు బ్రో? మీ మీడియా వాళ్ళే చాలు క్యాడర్కి. క్యాడర్ మామూలుగా చెప్తా వినండి, పని చేస్తే మీరు చెప్పరా? చెప్తారు కదా. తప్పేముంది? ఇప్పుడు ఏం చేయాలన్నా మీడియానే కదా కావాలా. ఇప్పుడు ఒక మనిషికి నేను సాయం చేస్తున్నా, ఈ అబ్బాయి బాగా చేశాడని చెప్పి మీరే మీడియాలో చెప్తారు, అది చాలు. 10 మందికి హెల్ప్ చేసేవానికి మీడియా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి, ప్రజలు చూపించే ప్రేమ అనురాగాలు ఉంటే ఆయన ఎప్పుడైనా రాజే. గతంలో పవన్ కళ్యాణ్ కోనసీమకి తెలంగాణ దృష్టి పట్టిందని తనే చెప్పడం జరిగింది. ఎలా తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తారని మీరు అనుకుంటారన్నా? ప్రజలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోనసీమ దిష్టి పట్టింది అని చెప్పలేదు. ఏదో కొంతమంది నాయకులు దిష్టి తగిలింది కోనసీమ అందుకే తల వంచుకుంది కొబ్బరి చెట్లు అని చెప్పేసి అన్నాడు తప్ప తెలంగాణ దిష్టి తగిలిందని ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనలా. కావాలంటే మీరు వీడియో చెక్ చేసుకోండి, మీరు చెక్ చేసుకున్న తర్వాత నాతో మాట్లాడండి. తెలంగాణలో బీజేపీ కుటుంబ తరపున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఉండే, ప్రచారం చేయడానికి కూడా భయపడ్డారని తెలంగాణ వాసులు అంటారు, మీరేం చెప్తారు? భయమ్మా? మరి తెలంగాణలో ఉన్న జన సైనికులను అడగండి, వాళ్ళు చెప్తారు మాకు భయపడ్డామా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మీకు వాళ్ళకి అర్థమైపోద్ది కదా మేము భయపడ్డామా లేదా. వాళ్ళు రొమ్మిర్చుకొని నిలబడే సూర్యుడు లాంటి వాళ్ళు జన సైనికులు, వాళ్ళ ముందు వీళ్ళాడ సరిపోరు బ్రో. కరెక్ట్ కాదు. ఎందుకంటే అనదర్ పార్టీ క్వశ్చన్ కాదు. మేము పని చేస్తున్నాము, ప్రజలకు పని కావాలి. మేము రోడ్లు వేస్తున్నాము, ప్రజలకు రోడ్లు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి ఇస్తున్నారో ప్రజలకు అందుబాటులో అది ఇస్తే చాలు. మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు
మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అన్నాడు. మేము ప్రజల కోసం అండగా ఉంటాం తప్ప ఆడు స్కామ్ చేసినా వీడు చేసినా మొన్నటికి మొన్న జగను ఇప్పుడు మామూలుగా జగన్నే తీసుకోండి, తిరుపతి లడ్డు వ్యవహారం తెలుసు కదా, పార్టీలు క్వశ్చన్ వేరు. లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్తున్నప్పుడు ఎంతసేపటికి జంతుకోవు కలవలేదు అంటున్నారు తప్ప దేవుడికి అన్యాయం జరిగిందని ఎవ్వడు ఏ ఒక్క ఫ్యాన్స్ కూడా వాళ్ళ వైసీపీలో ఉన్న ఫ్యాన్స్ ఒక్కడు కూడా మాట్లాడు. అరే పార్టీలు ఉంటే మీరు కొట్టుకొని సావండి, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మన అందరం వేరే కదా. అన్న తెలంగాణకి జనసేనకి సంబంధం ఏంది? తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ చేయలేడు. తెలంగాణ వద్దనుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజలు ఎట్లా ఓట్లు ఇస్తారనుకుంటున్నామన్నా? సరే ఓకే, ఇదే మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తెలంగాణ వాళ్ళు కాబట్టి. మరి ఏ ఇది ఉందని చెప్పి బీఆర్ఎస్ ఆంధ్రాలో పోటీ చేసింది? బీఆర్ఎస్ ఏ విధంగా పోటీ చేసింది? ఆంధ్రాలో ఎందుకు పోటీ చేసింది? మరి మీరు ఎలాగా అది ఆ పార్టీ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసి వాళ్ళు పనిచేస్తారంటే మేము నమ్మాలా? మరి మేము పనిచేస్తారంటే మీరు నమ్మరా? బీఆర్ఎస్ అనే నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీయా? ఎక్కడ నేషనల్ పార్టీ? ఏం ఉంటే అదేమన్నా 200 సీట్లు గెలిచిందా మొత్తం రాష్ట్రంలో? లేదు కదా. అది కూడా ఒక సీఎం అయ్యాడు ఆయన, కేసీఆర్ సీఎం అయ్యాడు, ప్రజల కోసం పనిచేశాడు, అంతవరకు ఓకే. ఇప్పుడు ఈయన కూడా అవకాశం రాంది ఏమీ చేయలేడు కదా, అవకాశం వచ్చింది, ఇప్పుడు వినియోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన సీఎం కాకుండానే అంత చేస్తున్నాడు. సీఎం అయితే ఏ రేంజ్లో ఉంటుందో అది కూడా ఊహించుకోండి. మరి మీరు ఇప్పుడు మాకేం అవసరం లేదండి, మేము ఏపీలో పొత్తు పెట్టుకున్నాం, ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, అది మా నాయకుడి ఇష్టం. మీరు డిసైడ్ చేసేది కాదు, నేను డిసైడ్ చేసేది కాదు. అవునా కాదా? ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటా అంటే పెట్టుకుంటాడా? లేదుగా. ఆయనకి ఎవరితో అనిపిస్తే ఆయన మంచితనం అది. ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. సింగల్ గా వచ్చిన వాళ్ళంతా పోయారులే బ్రో, సింగల్ గా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, పంపించేసాం. మరి అంతే. మరి అన్న ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణ ఉస్మానియా కేర్ ఆఫ్ అడ్రస్ గడ్డ, అది ఎంతో మంది ప్రాణాలు చెల్లించి తెలంగాణ తెచ్చుకున్న గడ్డకి జనసేనకి ఎట్లా ఓట్లు ఇస్తారని మీరు అనుకుంటారన్న? సరే, మీరు ఏం చేశారు తెలంగాణకి? మీరు గెలిచారు కదా. మరి తెలంగాణలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించింది, కాంగ్రెస్ పాలించింది. మరి మీరు ఏం చేశారు తెలంగాణ గడ్డకి? మీరు ఏం చేశారు అడుగుతున్నాం కదా బ్రో. ఇప్పుడు మమ్మల్ని మీరు క్వశ్చన్ వేస్తారు. కేసీఆర్ లేని తెలంగాణ వచ్చేదా బ్రదర్? కేసీఆర్ లేదు తెలంగాణ వచ్చేదా? తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ ఏడున్న బ్రదర్? ఆ మాట మాట్లాడద్దు. తెలంగాణ కోసం 412 మంది తెలంగాణ యువకులు బలిదానాలు తెలంగాణ తెప్పియడానికి కారణమైంది. కేసీఆర్ లాస్ట్ పోరాటం చేసిన యోధుడుగా, వీరుడుగా ఆయన ఉంటాడు. అంతేగాని ఆయన్ని తీసుకొచ్చి మొత్తం రుద్దొద్దు, కరెక్ట్ కాదు అది. అంతకుముందు ఎంతోమంది పోరాటం చేశారు తెలంగాణ కోసం. మేము ఆంధ్రాలో ఉన్నా కూడా మేము అంతో ఇంతో చూస్తాము. తెలంగాణలో మేము కూడా తిరుగుతుంటాం కూడా మాకు తెలుసు. అందరినీ తీసుకువచ్చేసి మీరు రుద్దితే ఎలాగా? స్వాతంత్రం తెచ్చింది సుభాష్ చంద్రబోస్ అయితే మీకు గాంధీ తాత తెచ్చాడని చెప్పేసి అన్నట్టుంది ఇక్కడ. ప్రతిరోజు మనం అలాగే మాట్లాడితే ఎలాగుంటుంది బ్రో? కరెక్ట్ కాదు అది. ఓకే, తెలంగాణ కోసం పోరాడాడు, మేము యాక్సెప్ట్ చేస్తాము, దానికి కూడా అభ్యంతరం చెప్పము.